పాకిస్తాన్‌లో ఎవ్వరైనా సరే భారత జపమే చేస్తారు. కాపోతే ఇప్పుడు మోడీ జపం చేస్తున్నారు. ఏంటయ్యా అంటే నవాజ్ షరీఫ్ వెనక్కొచ్చేసాడు. లండన్‌లో ఇంతకాలం అజ్ఞాతంలో దాక్కున్నటువంటి వాడు కాస్త ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ బ్రదర్ అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి వెనక్కొచ్చేసాడు. తను రేపొద్దున రాజకీయాల్ని శాసించాలనుకుంటున్నాడు. అక్కడ సైన్యము, తర్వాతన ఇతర గ్రూపులన్నీ కూడా తీవ్రవాద ముఠాలు, ఐఎస్ఐ వీళ్ళందరూ కూడా నవాజ్ షరీఫ్‌ని సమర్థిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ని జైల్లో పడేశారు. అతన్ని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా దెబ్బగొట్టారు. అతని పార్టీ తరపున ఎవడో గొట్టంగాడు రేపొద్దున ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంటే నవాజే రేపొద్దున కీలకం. ఇప్పుడు కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ రేకెత్తించడం ప్రారంభించాడు. ఎలాగా? భారతీయులు చంద్రుడి మీద కాలు మోపారు. అదే మనం చంద్రుడిని చూసుకుని మురిసిపోతున్నాం. ఇది నవాజ్ షరీఫ్ వాడినటువంటి మాట. నరేంద్ర మోడీ అక్కడ అట్లా చేస్తున్నాడు, మన దగ్గర ఇమ్రాన్ ఇట్లా చేశాడు. అదే సందర్భంలో ఆర్థిక సంక్షోభం ఈ స్థాయికి దిగజారిపోవడానికి కారణం నరేంద్ర మోడీ వ్యూహ చతురత. మన దగ్గర అది చేత కాకపోవడం. ఇట్లాగా భారతదేశం నేనున్నప్పుడు చెక్ పెడతా ఉండేవాడిని, ఇమ్రాన్ వచ్చాక దాన్ని నాశనం చేయదే, భారత్ ఎదిగిపోయింది, మనం నాశనం అయిపోయాం అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించాడు. రాబోయే రోజుల్లో వాళ్ళ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మోడీ జపం తప్పదు.